పాఠశాలలో గురుకులాలలో పని చేసుకుంటూ భర్త ఒక చోట పిల్లలను ఒక చోట మేము చచ్చి బతికి కష్టపడి లైను అక్షరము చదివితే దగాడిఎస్సీనా ఇది? కానే కాదు, ఇది ఒక మెగా డిఎస్సి. చరిత్రలోనే నిలిచిపోయేటట్టు లోకేష్ బాబు గారు ఒక డిఎస్సిని కండక్ట్ చేస్తే రాజకీయం చేసావు కదయ్యా నాయన. ఈ రాజకీయం ఏమన్నా పనికొస్తుందా? దీనంట మళ్ళీ సిబిఐకి ఇస్తాడంట. సిబిఐ చెప్పేసింది ఆల్రెడీ, ఇది అసలు ముందు సిబిఐకి ఇచ్చే అంత కేసే కాదు నాయనా అని చెప్పింది. ఏం జరిగిందనండి సిబిఐకి ఇవ్వడానికి? ఆల్రెడీ రోస్టర్లో చెప్పారు, దాని ప్రకారం మెరిట్ లిస్ట్ ఇచ్చారు, సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. పిహెచ్ విహెచ్ వీళ్ళందరికీ పర్సెంటేజ్, స్పోర్ట్స్ 3% ఇస్తానన్నాడు, హారిజాంటల్ వర్టికల్ ఇన్ని కరెక్ట్గా చేస్తూ ఉంటే ప్రతిదీ రాజకీయమేనా? ఇది ఆషామాషి మీటింగ్ కాదు. మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి కర్నూలు నడిబొడ్డున నిలబడి మన ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకుంటున్నాం. వెనకటికి ఒక సామెత ఉంది, వడ్డించమ్మ వంకాయమ్మ అంటే వంగలేనమ్మ మంగళారమమ్మ అనిందంట. ఆ విధంగా అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇస్తా కాస్కో రాజా అని చెప్పి 4 సంవత్సరాలు లేనిపోని తిప్పలు పెట్టి మమ్మల్ని అడుగంటుకు తీసుకోపోయినటువంటి మీరు ఈ రోజు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రెస్టీజియస్ గా ఎటువంటి అవకతవకలు లేకుండా 150 రోజుల్లో మెగా డిఎస్ ని కంప్లీట్ చేశారు. ఇదే మెగా డిఎస్ ని మీరు ఆపాలని చెప్పి 150 కేసులు వేస్తే మీరు కేసులు వేసి అలసిపోయారు. కానీ ఆ కేసులు క్లియర్ చేయడంలో నారా లోకేష్ కి ఊపొచ్చింది. ఆ ఊపుతో 150 రోజుల్లో మెగా డిఎస్ ని కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అని మనం చెప్పుకోవాలి.